చాలా రోజులైంది కదా మాట్లాడుకొని. సో, మాట్లాడుకుందాం. తనూజ గారు నిన్న ఒక పోస్ట్ పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన బాధ చెప్పుకున్నారు. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దానికి కళ్యాణ్ కూడా రియాక్షన్ ఇచ్చాడు. సో, తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు తనూజ గారు అలాంటి పోస్ట్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? సో, దాని వెనక కారణాలు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సీజన్‌లో లేనిది ఈ సీజన్‌లో మాత్రమే ఉండింది ఏంటంటే, సో, లోపల ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు. కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా మ్యూచువల్‌గా చాలా బాగున్నారు. వన్స్ లాస్ట్ వీక్ వచ్చి విన్నర్ డిసైడ్ చేయాల్సొచ్చిన టైంలో సో, అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. అది ఇప్పటికి బయటకొచ్చిన తర్వాత స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ ఫ్యాన్స్ ఈ పర్టిక్యులర్ కంటెస్టెంట్ మీద, ఈ ఫ్యాన్స్ ఆ పర్టిక్యులర్ కంటెస్టెంట్ మీద ఇలా నెగెటివ్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నారు. వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరు చాలా బెటర్ ఉంటారు తెలుసా? రితు అండ్ డెమాను. సో, వీళ్ళిద్దరు రీసెంట్‌గా నిన్న మా ఊరికొచ్చారు. సో, మా ఊరికొచ్చి ఒక స్టూడియో ఓపెన్ చేసెళ్లారు. ఆళ్ళిద్దరు చాలా బాగున్నారు యాక్చువల్లీ. ఆళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటూనే వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు తనూజ గారి పోస్ట్‌లో ఏం పెట్టారో మాట్లాడుకుందాం. సో, ఎందుకు అంత బాధపడాల్సొచ్చింది? ఎందుకు అలా అంతలాన పోస్ట్ పెట్టాల్సొచ్చింది? వీటికి ఒక కారణం గూడా ఉంది. సో, స్టార్ మా మేనేజ్‌మెంట్ కూడా మధ్యలో కొంచెం ఓవర్ యాక్షన్ గూడా చేసింది. సో, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో, తనుజ గారి పోస్ట్‌లో హాయ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నా నా మనసులో ఒక మాట ఉన్న ఒక విషయం గురించి నేను ఓపెన్‌గా చెప్పాలనుకుంటున్నానని. సో, దయచేసి నన్ను బ్లేమ్ చేయటం ఆపండి. మీ అందరిలాగే నేను కూడా నా పని నేను చేసుకుంటూ, నా రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ బతుకుతున్నాను. మనందరం మన పనుల్లో బిజీగా ఉంటాం కదా! నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నన్ను గాని, నా ఫ్యాన్స్‌ని గాని బ్లేమ్ చేయకండి. ప్రతి దానికి పీఆర్ స్టంట్స్ అని అనకండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే, సో, మొన్న సంక్రాంతి ఈవెంట్ జరిగినప్పుడు తనూజ గారికి కొంచెం హైప్ ఇచ్చారు ఆల్రెడీ. చెప్పాను ఆ విషయంలో. ఎందుకంటే, సో, తనూజ గారిని కొంచెం ప్యాంపర్ చేయడానికి 'బిగ్ బాస్' టీమ్ ట్రై చేస్తుంది. సారీ 'బిగ్ బాస్' టీమ్ కాదు. స్టార్ మా మేనేజ్‌మెంట్ ట్రై చేస్తుంది. సో, దాంట్లో భాగంగానే సో, తనూజ గారికి కొంచెం ఆ ఫ్యాన్సు, ఆ హడావిడి, ఆ క్రౌన్ పెట్టడం ఇదంతా జరిగింది. సో, దాని తర్వాత నుంచి తనూజ గారు కళ్యాణ్‌ని ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పి సో, తనూజ గారు కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ కోసం అండ్ తనూజ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల కింద సో, కొన్ని నెగెటివ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పి తనూజ గారి ఫ్యాన్స్ గాని, లేదా తనూజ గారు గాని అలా అనుకోని తనుజ గారు ఈ పోస్ట్ పెట్టారనమాట. సో, ప్రతిదాన్ని పీఆర్ స్టంట్ అని అనకండి. నిజం చెప్పాలంటే నాకు ఎటువంటి పీఆర్ లేదు. సో, నాకెటువంటి పీఆర్ లేదు. సో, నా పీఆర్‌ది మొత్తం ఎవరైతే నా సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తున్నారో, సో, నా క్లోజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో, తను చూస్తున్నారు. సో, అంతే తప్పితే పీఆర్ లేదు నాకు. అంతని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ ఆయనే గనక ఎవరినైనా టార్గెట్ చేసి ఉంటే నా మీద ఇంత నెగటివిటీ రోజు ఇన్ని బాధ పెట్టే కామెంట్స్ ఎందుకొస్తాయి చెప్పండి. నిజంగా నాకు పీఆర్ ఉండుంటే, నేను నిజంగా పీఆర్ పెట్టుకొని ఉండుంటే, సో, ఆయన గాని నా నెగటివిటీ గాని పోస్ట్‌లు గాని పెడుతూ ఉండుంటే, సో, నేనెందుకు ఇంత నెగటివిటీ ఫేస్ చేయాలి? నేనెందుకు ఇన్ని బూతులు తిట్టించుకోవాలి అందరి చేత? సో, నేనెవరిని బూతులు తిట్టట్లేదు. నేను ఒక పర్టిక్యులర్ పీఆర్‌ని పెట్టుకొని వేరే వాళ్ళని తిట్టిచ్చట్లేదు. అంటే మీన్స్ కళ్యాణ్‌ని నేనేం ట్రోల్ చేయించట్లేదు. కళ్యాణ్‌ని నేనేం నెగెటివ్‌గా మాట్లాడట్లేదు అని చెప్పి తనుజ గారు మాట్లాడుతున్నారనమాట. నేను ఎవరినో టార్గెట్ చేస్తున్నారని, ఎవరినో బ్యాడ్ చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. సో, కొంతమంది. పక్క వాళ్ళ మీద చూపించే శ్రద్ధ మంచిదే. నేను కాదనను. కానీ నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానో ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా ఎందుకు మాట్లాడుతుందని నెక్స్ట్ చెప్తా మీకు. సో, నాకు బాధ ఉండదని అనుకుంటున్నారా? ప్రతిరోజు బూతులు, నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం, అవమానించడము, నా గురించి ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నారు. సో, తనను ప్రతిరోజు తిట్టడము, క్యారెక్టర్ అసాసినేట్ చేయటము, ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడటము, తక్కువ చేసి మాట్లాడడము. సో, ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ ఉందన్నమాట తను. సో, ఒకళ్ళని కాదు. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా అవ్వచ్చు. తనని జనరలైజ్ చేసి చెప్తున్నారు తనిక్కడ. పర్టిక్యులర్ కంటెస్టెంట్ గురించో, లేకుంటే పర్టిక్యులర్ పర్సన్ గురించో చెప్పట్లేదు. సో, కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు తన గురించి. 'బిగ్ బాస్' అయిపోయిన నెల, 15 రోజుల తర్వాత కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని చెప్పి తను క్వెషన్ చేస్తున్నారన్నమాట చాలా రోజుల నుంచి. సో, ఒక అమ్మాయిగా ఇది నాకు ఇంకా కష్టం. నా క్యారెక్టర్‌ని, గౌరవాన్ని చాలా ఈజీగా క్వెషన్ చేస్తున్నారు. సో, ఇది నేను ఒక అమ్మాయిగా ఇప్పుడు తను కళ్యాణ్‌ని ఉద్దేశించి అనుకోవాలిక్కడ. సో, తను ఎంత ఫేస్ చేస్తున్నాడో నెగటివిటీ, నేను దానికన్నా ఎక్కువ ఫేస్ చేస్తున్నాను. ఒక అమ్మాయిగా నాకు ఇంకా కష్టం. నా క్యారెక్టర్‌ని క్వెషన్ చేస్తున్నారు. నన్ను క్వెషన్ చేస్తున్నారిక్కడ. ఇవి చిన్న మాటలు కాదు. సో, అవి మనసులో ఉండిపోతాయి. లైక్ ఆ మాటలన్నీ మనసులో ఉండిపోతాయి. చాలా లోపలికెళ్తాయి ఆ మాటలని చెప్పి తనంటున్నారు. ఈ బాధంతా నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను చాలా వరకు సైలెంట్‌గానే ఉంటున్నాను.
దాని అర్థం నేను తప్పు చేశానని కాదు, స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను రెస్పాన్స్ ఇవ్వలేను. ప్రతి దానికి నేను కౌంటర్ ఇవ్వలేను. ప్రతిదానికి నేను ఆన్సర్ చేయలేను. అలా అన్నంత మాత్రాన నేను కామ్‌గా ఉన్నంత మాత్రాన నేను తప్పు చేసినట్టు కాదు. సో, నేనెవరికీ జస్ట్ నేను స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నాను. అంటే వాటన్నిటిని చూసి కూడా నేను తట్టుకొని స్ట్రాంగ్‌గా నిలబడాలని అనుకుంటున్నాను. రిప్లై ఇవ్వకుండా అని తన ఉద్దేశం అనమాట. ఎందుకు ఇదంతా అంటే సో, ఒకరిని బ్యాడ్ చేయటం వల్ల అసలు మీకేం వస్తుంది? ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేయటం వల్ల ఎవరికీ సో, ఆ మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకు ఇంతలాన బ్యాడ్ చేస్తున్నారు? సీజన్ అంతా బ్యాడ్ చేశారు. సో, ఇప్పుడు కూడా బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్తానంటుంది. నేను ఎవరిని కిందకి లాగట్లేదు. సో, ఇక్కడ గొడవలు గానీ క్రియేట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. నేను కేవలం డిగ్నిటీతో బతకాలి. ప్రశాంతంగా నా పని నేను చేసుకోవాలి. ఒక మనిషిగా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేనిక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఎవరిని కించపరచాలనుకోవట్లేదు. ఎవరిని లెగ్ డౌన్ చేయాలనుకోవట్లేదు. సో, నేను నా బతుకేదో నేను బతుకుతున్నాను. సో, నేను రెస్పెక్ట్ ఇవ్వండి నాకు దయచేసి అని అడుక్కుంటున్నాను అన్నట్టు పాపం మా అమ్మాయి అంత బాధపడుతూ మాట్లాడింది. అంత ఆవేదనగా మాట్లాడింది. అంత లావున ఎందుకు మాట్లాడాల్సొచ్చింది ఈ అమ్మాయి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే దానికి కళ్యాణ్ గూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తను గూడా పోస్ట్ చేశాడు. తనేం పోస్ట్ చేశాడో చూసి తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీవన్. ఐ హావ్ బీన్ నోటీసింగ్ సమ్ నెగెటివ్ కామెంట్స్ అండ్ మెసేజెస్. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై సంథింగ్. సో, నేను చాలా మెసేజెస్ చూసాను. నెగెటివ్ కామెంట్స్ చూసాను. సో, నేను ఒకటి మాత్రం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో, నాట్ పోస్టింగ్ పిక్చర్స్ టుగెదర్ ఆర్ అపియరింగ్ ఆన్ సోషల్ మీడియా డజంట్ మీన్ వి ఆర్ నాట్ టాకింగ్ ఆర్ నాట్ ఇన్ టచ్. సో, మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన సోషల్ మీడియా మేము రెగ్యులర్‌గా షోస్‌లో పార్టిసిపేట్ చేయనంత మాత్రాన మేము టచ్‌లో లేమని కాదు, మాట్లాడుకోవట్లేదని కాదు తనుజ గారిని ఉద్దేశించి. వి బోత్ హ్యావ్ అవర్ ఓన్ వర్క్స్ అండ్ పర్సనల్ కమిట్మెంట్స్ రైట్ నౌ. సో, మా ఇద్దరికి మా పర్సనల్ వర్క్స్ ఉంటాయి. మా కమిట్మెంట్స్ మాకుంటాయి. సో, వి కైండ్లీ ఆస్క్ యూ టు గివ్ అస్ సమ్ స్పేస్ అండ్ నాట్ సో, మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి. మీకు మీరు ఏది ఊహించుకోవద్దు. వి ఆర్ హ్యాపీ అండ్ స్టిల్ ఇన్ టచ్. మేము హ్యాపీగా ఉన్నాము. మేము మంచిగా మాట్లాడుకుంటున్నాము. మేము మంచిగానే ఉన్నాము. సో, థాంక్ యూ ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్ అండ్ లెట్స్ కీప్ ద పాజిటివిటీ. సో, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. సో, పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. సో, తినుగా పెట్టాడనమాట. ఇది తనకి కౌంటర్‌గా పెట్టాడా అంటే సో, తిను కూడా తన బాధ చెప్పుకుంటాడు. నాకు నెగటివిటీ ఫేస్ చేస్తున్నాను. నేను నెగటివిటీ ఫేస్ చేస్తున్నాను. సో, తన పాయింట్ ఆఫ్ వ్యూ తనేంటంటే సో, "నువ్వెందుకు కళ్యాణ్‌తో మాట్లాడట్లేదు? నువ్వెందుకు అలా ఉంటున్నావు?" అని చెప్పి తనని క్వెషన్ చేస్తున్నారు. సో, తిన్నేమంటే, "మేము మంచిగానే ఉన్నాము. మీకు కలవట్లేదన్నంత మాత్రాన మీకు షోస్‌లో పార్టిసిపేట్ చేయనంత మాత్రాన మేమేమి దూరం అవ్వలేదు. సో, మీరు ఏవేదో ఊహించుకోకండి. ఎవరి పనులు వాళ్ళకున్నాయని" చెప్పి తినంటున్నాడు. ఇక్కడ యాక్చువల్ థింగ్ ఏంటంటే, వీళ్ళిద్దరు పెయిర్ సూపర్ పెయిర్ 'బిగ్ బాస్‌లో'. ఓకేనా? మామూలుగా ఏమనుకున్నారు, బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ గెలిచాడు. సో, కళ్యాణ్ గెలిచినప్పుడు ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడుందంటే సో, కామనర్స్‌గా కళ్యాణ్ ఉన్నాడు, డెమోన్ ఉన్నాడు. కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, సో, కళ్యాణ్ గెలిచాడు. బట్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ డెమోను, రితు హైలైట్ అవుతున్నారు. ఎందుకు? ఆబ్వియస్‌లీ అటెన్షన్ ఎవరికొస్తది? ఒక పెయిర్‌కొచ్చుద్ది అటెన్షన్. ఆబ్వియస్‌లీ. ఇప్పుడు ఏదైనా ప్రమోషన్స్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా ఓపెనింగ్స్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా డాన్స్ పార్టిసిపేషన్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా షోస్ అవ్వచ్చు. జంటగా వస్తే సో, వాళ్ళ మధ్య ఒక లవ్ ట్రాక్ లాంటిదుంటే సో, అది టీఆర్‌పీలకి వర్కౌట్ అయితది. సో, ఇప్పుడేంది రితు, డెమోన్ అలా ఉన్నారు. సో, కాబట్టి రితు, డెమోన్ హైలైట్ అవుతున్నారు. డెమోన్ చాలా హైలైట్ అవుతున్నాడు. డెమోన్ చాలా షోస్‌కెళ్తున్నాడు. చాలా వాటికి ఓపెనింగ్స్‌కెళ్తున్నాడు. రీసెంట్‌గా చెప్పా కదా! మా ఊరికి కూడా ఓపెనింగ్‌కొచ్చాడు డెమోన్. రితుతో కలిసి. నిన్నే జస్ట్ ఫెబ్ ఫస్ట్ నిన్న వచ్చాడు. సో, ఓపెనింగ్ చేశారు, వెళ్లారు. సో, ఇప్పుడేంటంటే అదే తనూజ గారు, కళ్యాణ్ కలిసి ఉంటే సో, కళ్యాణ్‌కి ఇంకా ఎక్కువ ఎక్స్‌పోజర్ వచ్చేది. సో, వాళ్ళిద్దరు కలిసి షాప్ ఓపెనింగ్స్ వాళ్ళిద్దరికి నెక్స్ట్ లెవెల్ ఉండేది. నేను బయటకొచ్చింది కూడా అదే అనుకున్నాను. సో, ఇంకా యాడ్స్ వాళ్ళిద్దరికి దద్దరిల్లిపోద్ది ఒక 6 నెలలు. ఇంకా ఆళ్ళిద్దరూ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోతారు. ఇంక వాళ్ళిద్దరిదే మొత్తం బ్రాండింగ్ అంతా చేసుకుంటా ఉంటారు. ఇంకా ప్రతి షోలో వాళ్ళే ఉంటారు. అసలు వాళ్ళ లేని షోనే ఉండదు. ప్రతి ఆదివారం పరివారంకి వీళ్ళొచ్చేస్తుంటారు. 'బిగ్ బాస్' పరివారం అంటే వీళ్ళొత్తారు. సంక్రాంతి పండుగ అంటే వీళ్ళొత్తారు. ఉగాది పండగ, అట్ల తద్ది పండగ ఏ పండగ పెడితే ఆ పండగకి ఈళ్ళొచ్చేస్తారు. వీళ్ళిద్దరు హైలైట్ అయిపోతారు. వీళ్ళిద్దరు డాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఉంటాయి. భయంకరంగా ఉంటాయని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి అందరికి. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ వీళ్ళిద్దరు సిట్యుయేషన్స్ కొన్ని బ్యాడ్ జరగటము. సో, కొన్ని కావాలనే తనుజ గారిని నెగెటివ్ చేశారని చెప్పి తనుజ గారు ఫీల్ అవ్వటము. సో, అలాగే వీళ్ళిద్దరు కొంచెం బయటకొచ్చిన తర్వాత లోపలున్నంత అటాచ్‌మెంట్ బయటకొచ్చిన తర్వాత లేదు. వీళ్ళు జస్ట్ హాయ్ బాయ్ లాగే ఉన్నారు. మొన్న షోకొచ్చినప్పుడు కూడా తనుజ గారు ఇతను డాన్స్ ఏశారు. బట్ అంతే. అంతవరకే. దాని తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ షో సంక్రాంతి ఈవెంట్‌లో గూడా. ఇక్కడ డెమోను, రితు హైలైట్ అవుతున్నారు. అసలు నిజంగా వీళ్ళు గాని, వీళ్ళ ఫ్యాన్స్ గాని నెక్స్ట్ లెవెల్. వీళ్ళిద్దరూ లోపల ఎలా అయితే ఉన్నారో బయట కూడా అలాగే ఉంటున్నారు. వీళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు?
సో వీళ్ళు కమర్షియల్ ఫార్మాట్‌లో ఆలోచించినా కూడా మనం సో డెమోను, రితు అలా ఉండటం వల్ల వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. అండ్ వాళ్ళకి చాలా ఎక్స్‌పోజర్ దొరుకుతుంది. సో వాళ్ళిద్దరిని ఏదైనా మంచి ఓపెనింగ్స్ గాని ఎందుకంటే ఒక సెలబ్రిటీ పేరు దట్టు 'బిగ్ బాస్‌లో' నుంచి బయటకొచ్చారు. కొంచెం రూమర్స్ ఉన్నాయి. సో ఏదైతే ఆ గాసిప్స్ అనేవి ఉన్నాయి వాళ్ళిద్దరి మీద. సో వాళ్ళిద్దరు హైలైట్ అవుతున్నారు. ఇది కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ డెమోన్‌కి అంత రీచ్ రావటం అనేది మేబీ అదొక ఇష్యూ గూడా ఉండొచ్చు. సో దానికోసం అని జెప్పి సో తనూజ గారు మీరెందుకు కళ్యాణ్‌తో కలవట్లేదు? మీరెందుకు కళ్యాణ్‌తో మాట్లాడట్లేదు? మీరిద్దరు ఎందుకు ఎళ్లి డాన్స్ ప్రోగ్రామ్స్ చేయట్లేదు? మీన్స్ 'బీబీ జోడీలో' కళ్యాణ్, తనూజ చెయ్యాలి బేసిక్‌గా. స్టార్ మా మేనేజ్‌మెంట్ గూడా చాలా ఒత్తిడి చేసింది ఆ అమ్మాయి మీద. నువ్వు చెయ్యాలని జెప్పి, ఆ అమ్మాయి నేను చెయ్యను అనింది. యాక్చువల్లీ స్టార్ మా మేనేజ్‌మెంట్ గూడా వన్ ఆఫ్ ద కల్ప్రిటే ఈ ఇష్యూలో. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌లో' ఉన్నంత వరకు నెగెటివ్ చేయాల్సింది నెగెటివ్ చేశారు 'బిగ్ బాస్' టీము. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఏదో అమ్మాయి గడపాలంటది. ఎందుకంటే చాలా నెగెటివిటీ అమ్మాయి ఫేస్ చేసింది. సో బయటకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి దాన్నన్నిటిని తట్టుకొని నిలబడగలగాలి కదా! సో ఆ అమ్మాయి సిట్యుయేషన్ వేరే ఉంటది. సో వాళ్ళేంటి అంత కమర్షియల్ టర్మ్స్‌లో ఆలోచిస్తారు కాబట్టి సో వాళ్ళు గూడా ఆ డెమోను, రితు ఎలా అయితే డాన్స్ షోకొచ్చారో వీళ్ళిద్దరు కూడా వస్తే టీఆర్‌పీలో వస్తది అని చెప్పి స్టార్ మా మేనేజ్‌మెంట్ వాళ్ళ ఆలోచన వాళ్ళది. సో కళ్యాణ్‌కి కూడా ఎంతో కొంత వీళ్ళిద్దరు కలిసి చేస్తే కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ పక్కన పెడితే మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువగా హ్యాపీగా ఉంటారు. సో ఈ సిట్యుయేషన్ అలా జరగలేదు కాబట్టి సో కళ్యాణ్‌కి అంత ఎక్స్‌పోజర్ రావట్లేదని కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటారు. అది కళ్యాణ్ అనుకోవట్లేదు. సో అబ్బాయి షోస్ గాని లేకుంటే ఆ అబ్బాయి పనులు గాని అబ్బాయి చేసుకుంటా ఉన్నాడు. మొన్న కూడా 'ఆటా సందీప్ మాస్టర్' దాంట్లోకెళ్ళాడు డాన్స్ ఇరగదీశాడు. సూపర్ చేశాడు ఆ డాన్స్ బావుంది. మంచి స్మైలీ ఫేస్ తోటి ఎనర్జిటిక్‌గా చేశాడు. కాకపోతే ఇప్పుడు అలాంటి అబ్బాయి ఏందంటే సో తినుండుంటే ఆ 'బీబీ జోడీలోకెళ్ళుంటే ఇంకొంచెం ఎక్స్‌పోజర్ వచ్చేది. ఇప్పుడు మొత్తం ఆ ఎక్స్‌పోజరు, ఆ ఫేము, ఆ నేము అంతా సో గెలిచిన కళ్యాణ్ కంటే డెమోన్‌కి ఎక్కువ వెళ్తుంది. సీరియస్‌గా డెమోన్‌కి ఎక్కువ వెళ్తుంది. డెమోన్, రితు ఎక్కువగా హైలైట్ అవుతున్నారు, కనిపిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆ డాన్స్ పెర్ఫార్మన్సెస్ గాని, వాళ్ళిద్దరూ వ్లాగ్స్‌లో కనిపించడం గాని, సో అన్నిట్లో వాళ్ళిద్దరు ఎక్కువ ఉంటున్నారు. సో ఇది కొంతమంది ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోవటం వల్ల సో అది దానికి కారణం తనూజ గారు అనుకో అని చెప్పి సో తనూజ గారిని కొంతమంది అలా మాట్లాడటం కూడా జరుగుతుంది. సో దానికి తనూజ గారు రిప్లై పోస్ట్ అదే అన్నమాట. సో నేను అలా ఉండలేను, అలా చేయలేను. నా జీవితం నాది, నా ప్రశాంతత నాది. నా బతుకేదో నేను బతుకుతున్నాను. నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దయచేసి నేను ఎవరిని నెగెటివ్ చేయట్లేదు. ఎవరిని బ్యాడ్ చేయట్లేదు. అంటే ఈ అమ్మాయి కళ్యాణ్‌తో కలవకపోవడం అనేది కళ్యాణ్‌ని బ్యాడ్ చేయటము ఇంకా. అంటే కళ్యాణ్ కావాలని చేశాడు. ఈ అమ్మాయి నెగెటివ్ చేశాడని చెప్పి ఆ అమ్మాయి ఫీల్ అవుతుందని చెప్పి సో అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ అమ్మాయిని క్వెషన్ చేయటం అన్నమాట. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి అలా అనుకుంటుంది. సో ఇక్కడ ఇద్దరి తప్పు ఎవరిది లేదు. బట్ ఇక్కడ డెమోను, రితు హైలైట్ అవ్వటము నచ్చని కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కళ్యాణ్‌కి గెలిచిన తర్వాత ఇంకా ఎక్స్‌పోజర్ ఎక్కువ కోరుకుంటారు గదా! సో అది రావట్లేదు. సో తనూజ గారితో కళ్యాణ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పోజర్ దొరుకుద్ది గదా! ఇద్దరికి అని చెప్పి అనుకునే వాళ్ళుంటారు. సో దాన్ని కోపంతోటి సో తనూజ గారికి కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలా మందుంటారనమాట. ఇది ఓవరాల్ సినారియో ఇలా జరుగుతా ఉంది. స్టార్ మా గూడా వన్ ఆఫ్ ద కల్ప్రిట్ అనమాట దీంట్లో. హైలైట్ ఏందంటే బికాస్ ఆఫ్ డెమోను, ఆ రితు వల్ల తనూజ గారికి మళ్ళీ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కొద్దిపాటి ఆ ప్రెషర్ అనేది ఉంటదనమాట. సో దానికే కళ్యాణ్ గూడా పోస్ట్ పెట్టాడు. మేమిద్దరం కలవనంత మాత్రాన, షోస్‌లో పార్టిసిపేట్ చేయనంత మాత్రాన మేము మాట్లాడుకోనట్టు కాదు. మేము మాట్లాడుకుంటున్నామని. ఏ సీజన్‌లోనూ జరగదు ఇలాంటిది. సో ఈ సీజన్‌లోనే కొంచెం స్పెషల్‌గా యాక్చువల్‌గా లోపల గొడవలు పడతారు. బయటకొచ్చాక కలిసిపోయి వ్లాగులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ లోపల మంచిగా ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్‌లో మాత్రమే బయటకొచ్చిన తర్వాత ఒక చిన్నపాటి గొడవలు, డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ తనూజ ఫేస్ చేసిన నెగటివిటీ. అది కళ్యాణ్ కావాలని చేశారు. కళ్యాణ్ చేసింది కాదది. కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? కళ్యాణ్ చేసింది కాదు. సో బయట కళ్యాణ్ గెలవాలి అనుకున్న వాళ్ళు, లేకుంటే తనూజ ఓడిపోవాలి అనుకున్న వాళ్ళు సో కొంతమంది చేసినవవి. సో దాన్ని మనం కళ్యాణ్‌కి పెట్టలేం. అటుపక్క నుంచి తనూజ గారిదేంటంటే సో ఇంత జరిగిన తర్వాత ఎందుకు మళ్ళీ ఆ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళడము, నెగటివిటీని ఎందుకు మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవడం, ఉన్నది చాలు. మన జీవితం ఏదో మనం బతుకుదాము అన్నట్టు ఆ అమ్మాయి ఉందన్నమాట. సో ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. మధ్యలో కొంతమంది సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఆళ్ళు కొంచెం ప్రెషర్ చేస్తున్నారు. ఆ ప్రెషర్ చేసే మూమెంట్‌లో కొన్ని అబ్యూసివ్ కామెంట్స్ కూడా వెళ్తున్నాయన్నమాట. అది బేసిక్‌గా. సో తను అలాంటివి ఏమన్నా సిట్యుయేషన్స్ జరుగుతుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు కళ్యాణ్ ఎలా చెప్పాలి? మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మళ్ళీ దీన్ని తప్పుగా అనుకుంటారు. నేను కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ అని అంటున్నా. ఎందుకు అందరూ గూడా గాదు. సో తనూజ గారితో కళ్యాణ్‌కి ఆ డాన్స్ ప్రోగ్రామ్స్ పడితే డెమోన్ కన్నా హైలైట్ అవుతాడు అనుకునే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కొంతమందున్నారు.
అది తక్కువ మార్జినే ఉండొచ్చు, తక్కువ నెంబరే ఉండొచ్చు. సో, ఆ తక్కువ నెంబర్ వల్ల అలాంటి సిట్యుయేషన్, అలాంటి పోస్ట్ పెట్టాల్సొచ్చింది. సో, నేనేమంటానంటే అలాంటివి జరిగినప్పుడు సైబర్ క్రైమ్‌లో ఆ సైబర్ దాంట్లో కంప్లెయింట్ ఇస్తే పోయిద్ది బేసిక్‌గా. ఎందుకు సైబర్ కంప్లెయింట్ ఇవ్వకుండా సో, ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. సో, నిజంగా అలాంటి అబ్యూజివ్‌గా ఎవరైనా మాట్లాడుతున్నారంటే స్క్రీన్ షాట్లు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టాలి. సో, ఇలా అన్నెసరీగా మనం పోస్టులు పెడితే సో, వేరే రాద్ధాంతం అవుతదని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో, తనూజ గారికి నిజంగా అలాంటి పోస్టులు వస్తున్నాయి అన్నప్పుడు స్క్రీన్ షాట్లు తీయటం, సో, కంప్లెయింట్ ఇస్తే ఆళ్ళు చూసుకుంటారు నెక్స్ట్ ఏంటనేది. అదనమాట. సో, తన బ్రాండ్ ప్రమోషన్స్ తోటి తను చాలా బిజీగానే ఉంది. సో, వీళ్ళ పాటికి వీళ్ళు బిజీగా ఉన్నారు. కళ్యాణ్ కూడా తన పాటికి తను బిజీగానే ఉన్నాడు బేసిక్‌గా. కాకపోతే కొంతమంది అత్యుత్సాహం అనమాట అంతే. అది సంగతి ఓవరాల్‌గా. జై హింద్.